హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్కి సంబంధించి 3 and 5 ఇయర్స్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. దాన్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ ఇయర్ కంటే కొన్ని పాయింట్స్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. అయితే ముందుగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 5వ తారీఖు నుంచి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డాక్యుమెంట్స్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఉంది హౌ టు డూ రిజిస్ట్రేషన్ అని చెప్పి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ చూశాను, అలాగే సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం అవుతాయని చెప్పి ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ 3 వీడియోస్ చూడని వారైతే చూడండి. ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 2026కి సంబంధించిన అడ్మిషన్స్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పి. ఇది టోటల్గా ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే, ఆన్లైన్లోనే జరుగుతుంది. మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేస్తారు. అన్నీ ఓకే అయినట్లయితే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఫిజికల్గా కొంతమంది అటెండ్ అవ్వాలి. వాళ్ళు ఎవరంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ గేమ్స్ కానీ, అలాగే పీహెచ్కి సంబంధించి కానీ, సిఏపికి సంబంధించి కానీ వీళ్ళు కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 5వ తారీఖు నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని అయితే మీరు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. 2 sets ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకురమ్మని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడే ఉంది, ఈ నోటిఫికేషన్లోనే ఉంది. అవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాము. వాళ్ళు మాత్రమే మనకు ఫిజికల్గా వెరిఫై చేయించుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొదట చూసినట్లయితే మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మనము చూసాము, అందరికీ తెలిసిన విషయమే. 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకు జరగడం జరుగుతుంది. అయితే సుమారుగా 40,000 మంది దాకా ఉన్నారు కాబట్టి మనకి ఈ 5 రోజుల్లో అయితే జరిగే అవకాశం లేదు. ఇంకా డేట్లు అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. చాలా మంది యూనివర్సిటీస్కి ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. మేబీ ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వెబ్సైట్లో మనం టైం టు టైం అప్డేట్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనం కింద చూసినట్లయితే మనం ప్రతి ఒక్క రూల్ని కూడా మనం సాటిస్ఫై చేయాలని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే నో సెపరేట్ కాల్ లెటర్స్ ఉండవు. ఇంకా ఈ డీటెయిల్ నోటిఫికేషనే అందరూ చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు గుర్తు చేయడం జరుగుతుంది. అలాగే వెబ్ కౌన్సిలింగ్లో మనము అటెండ్ అయినంత మాత్రాన మీకు సీట్ వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఆల్ ద ఎంట్రీస్ షుడ్ బి కరెక్ట్. అన్ని ఏవైతే అప్లోడ్ చేస్తామో, ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో అన్ని కరెక్ట్గా ఉండాలి. ఏదైనా రాంగ్ ఉన్నట్లయితే మీరే రెస్పాన్సిబుల్ అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫీ విషయానికి వచ్చేసినట్లయితే అందరూ కూడా 800 రూపాయలు నాన్ రీఫండబుల్, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరు. 800 రూపాయలు పే చేయాలి. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ మాత్రం 500 రూపీస్ అనేది ఈ కౌన్సిలింగ్ నిమిత్తం మనం పే చేయాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్లో భాగంగా మనము ఏ విధంగా పే చేయాలనేది అక్కడ మన వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అలాగే పర్ యానంకి సంబంధించిన ఫీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ట్యూషన్ ఫీ అనేది మళ్ళీ సేమ్ వెబ్సైట్లో మనకు కాలేజెస్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ప్రతి కాలేజీకి ఎంతెంత ఫీ అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే 2022 నుంచి అయితే మనకు హరిత నిధి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 100 రూపీస్ అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఫీ పే చేస్తారో అప్పుడు 100 రూపీస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే అలాట్మెంట్ రిజల్ట్ వస్తుందో మీకు ఈ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి అక్కడ ఆ ఫీతో పాటు ఈ 100 రూపీస్ కూడా వాళ్ళు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ రియంబర్స్మెంట్ గురించి చెప్తూ పీజీలో ఎవరైతే పీజీ ఎడ్యుకేషన్ చేశారో అక్కడ మీరు రియంబర్స్మెంట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు లా కోర్సులో అయితే రియంబర్స్మెంట్ రాదు అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ పీజీలో రియంబర్స్మెంట్ రాకపోతే ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, క్లెయిమ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి అయితే ఓన్లీ ఫస్ట్ పేజ్లోనే మనము ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సెకండ్ పేజ్లో ఉండదు. ఓన్లీ 2 పేజీలే ఉంటాయి, ఫస్ట్ది అండ్ సెకండ్ది. ఇది అయినా ఒక 10 రోజుల్లో సెకండ్ది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ పేజ్లో మాత్రమే మీరు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించుకోండి. లేకపోతే సెకండ్లో ఇంకేమీ ఉండదు. నార్మల్గానే మీరు మళ్ళీ సెకండ్లో కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిస్ అవ్వద్దు. తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయితే వాళ్ళ అథారిటీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నుంచి మనం చదవబోయే ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని కూడా కొత్తగా ఈ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో అయితే ఇవన్నీ కూడా ఇవ్వలేదు. ఇవి కేర్ఫుల్గా ఒకసారి చదవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. మనము కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పేజ్లో మీకు ఒక సీట్ వచ్చింది అనుకుందాము, అది మీకు నచ్చలేదు. ఇప్పుడు సెకండ్ పేజ్కి అయితే మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు సెకండ్ పేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి ఫస్ట్ పేజ్లో ఉండే సీట్ అనేది ఇంకా మళ్ళీ మీకు దాని మీద అర్హత అయితే పోవడం జరుగుతుందని అయితే అనడం జరుగుతుంది. సెకండ్ పేజ్లో ఏదైతే వచ్చిందో అదే మనకు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సెకండ్ పేజ్లో రాకపోతే మళ్ళీ ఫస్ట్ పేజ్లో మీరు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని ఉండాలి. అప్పుడే ఆ సీట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. కాలేజెస్ సెలక్షన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. అప్పుడు మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే సీట్ వచ్చిందో అప్పుడు మనకు ట్యూషన్ ఫీ అయితే వాళ్ళు అక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అది టైంలో పే చేయాలంటున్నారు. ఒకవేళ పే చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ప్రతి
పేజ్లో మ్యాండేటరీగా మనము ఫిజికల్గా వెళ్లాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకోవాలి అంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి చూపించి అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫేజ్ 1లో అలాగే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అనేది రాలేదు, అలాగే వచ్చినా నచ్చలేదు కాబట్టి సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి ఫ్రెష్గా మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజెస్ లిస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకోవాలి. ఫస్ట్లో చేసుకున్నది అయితే ఉండదు అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఈ 3 పాయింట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మీకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది అనుకుందాము, అక్కడ నచ్చలేదు. సెకండ్ పేజ్లో కూడా ఒక సీట్ వచ్చింది, అది నచ్చలేదు. అక్కడ మీరు రిపోర్ట్ చేయకపోతే మళ్ళీ మరొక ఆప్షన్ అయితే ఉండదు. మీరు అందులోనైనా జాయిన్ అయిపోవాలి, లేకపోతే ఇంకా ఆ సీట్ను టోటల్గా వదిలేసుకోవాలి, ఇంకా సీట్ లేకుండా ఉండాలి అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే సీట్ ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ క్యాన్సిల్ చేసుకున్నారో, తమకు తాముగా క్యాన్సిల్ చేసుకున్నారో, మళ్ళీ తర్వాత పేజెస్లో అయితే ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఫస్ట్ పేజ్లో నచ్చకపోతే అయినా అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సీట్లు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడో చోట సీట్ రావడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎవరో క్యాన్సిల్ చేసుకోవద్దని మేబీ ఈ రూల్ పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఫైనల్ పేజ్లో మీకు ఒక సీట్ వచ్చింది అనుకుందాము, అందులో మీరు మళ్ళీ మధ్యలో నేను మానేస్తాను అలాగే క్యాన్సిల్ చేసుకుంటానంటే దానికి అర్హత లేదని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే సీట్ వచ్చిందో అందులో ఖచ్చితంగా అడ్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే తీసుకున్న తర్వాత మళ్ళీ నేను క్యాన్సిల్ చేసుకుంటాను అంటే అది కుదరదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అడ్మిషన్ తీసుకుంటే అది కంటిన్యూ చేయాలని అయితే ఇవి కొంచెము కొత్తగా ఉన్నాయి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇక్కడ 100% సీట్స్లో 85% లోకల్ క్యాండిడేట్కి రిజర్వ్ అయి ఉన్నాయి. అలాగే 15% అనేది అన్రిజర్వ్ సీట్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 15%లో మనకు నాన్ లోకల్ కేటగిరీ చాలా మందికి ఇచ్చేవారు. లాస్ట్ ఇయర్ నుంచి అయితే నాన్ లోకల్కి అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ మొత్తం అందరినీ రిజెక్ట్ చేసేసారు. ఈ సంవత్సరం కూడా మేబీ రిజెక్ట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కొత్తగా ఒక 4 విషయాలు అయితే రాశారు. రిమైనింగ్ 15% సీట్స్ ఎవరికి అంటే వాళ్ళు ఓయూ ఏరియాకి సంబంధించిన వాళ్ళని డిక్లేర్ అయ్యి ఉండాలని చెప్పి, అలాగే బయట స్టేట్స్లో అంటే లోకల్ తెలంగాణ స్టేట్ అయ్యే ఉండి బయట 10 సంవత్సరాలు ఉండి వచ్చిన వాళ్ళకి కానీ, లేదా బయట ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, మిగిలిన ఏదైనా సెక్టార్స్ కానివ్వండి, వీళ్ళు అంటే తెలంగాణ నేటివ్ పీపులే కానీ బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చి వాళ్ళు ఓయూ అని రుజువు చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు బయట స్టేట్స్ నుంచి అయితే పెద్ద ఏమీ మరి లేదు. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇవన్నీ కూడా కొంచెం కొత్త పాయింట్స్ అనేది వాళ్ళు యాడ్ చేయడం అయితే జరిగింది. అలాగే 3 ఇయర్స్ సంబంధించి 5 ఇయర్స్ సంబంధించి ఆల్రెడీ ఎప్పటి నుంచో వచ్చిన రూల్సే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి కాల్ మీ ఫర్ అన్ యాప్ నుంచి నాతో మాట్లాడడానికి ట్రై చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో అయితే కామెంట్స్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 6, 7, 8, 9 మీరు 5వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసేసుకొని 6వ తారీఖు ఎవరు వెళ్ళాలంటే ఎన్సీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అదైనా 3 ఇయర్స్ వాళ్ళు మాత్రమే వెళ్ళండి. సో ఈ 4 రోజులు మాకు కుదరదండి, నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజున మీరు అటెండ్ అవ్వండి. పిహెచ్ వల్ల అయినా సరే 6వ తారీఖు వెళ్ళిపోండి. అలాగే సిఐపి స్పోర్ట్స్ మాకు కుదరదు ఆ రోజు అనుకుంటే 6వ తారీఖు వెళ్ళిపోండి. ఏదో ఒక రోజు అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మాకు డేట్ ఇక్కడ లేదు కదండి మేము అటెండ్ అవ్వమంటే మొత్తం టోటల్గా పోయే అవకాశం ఉంది. వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు చేసేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. నార్మల్గా అయితే ఏ రోజున అయితే ఆ రోజునే మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎక్కడ అడ్రస్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లయితే వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే కింద కొన్ని రూల్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆల్ ద క్యాండిడేట్స్ క్లెయిమ్ ఎవరు చేస్తారో ఖచ్చితంగా ఫేజ్ 1లోనే మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. నో ఫర్దర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంకా నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు. ఫేజ్ 1లోనే మీరు చేసుకోవాలి. అలాగే మీరు అటెండ్ అయినంత మాత్రాన వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిందని అనుకోవద్దు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా రిమైనింగ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయమన్నాను కదా, ఆ రిజిస్ట్రేషన్లో అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అవి కూడా వెరిఫై అవ్వాలి, ఇది కూడా వెరిఫై అవ్వాలి. అందరితో పాటే మళ్ళీ మీకు రిజల్ట్స్లో కూడా ఆన్లైన్లోనే రిజల్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. క్యాస్ట్, ఇన్కమ్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లోనే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అటెండ్ అయ్యేవాలి, ప్లస్ క్యారీ ఆల్ ద ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. ఎస్ఎస్సి, 10th ఈక్వలెంట్, ఇంటర్మీడియట్, 10+2 ఈక్వలెంట్, డిగ్రీ ఈక్వలెంట్ అన్ని ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకెళ్ళిపోయండి.
2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అని అయితే చెప్పడం జరుగుతుంది. 2 సెట్ల జిరాక్స్ కాపీస్, అన్ని ఒరిజినల్స్, అలాగే ఎన్సీసీకి సంబంధించి అన్ని ఒరిజినల్స్ అన్నీ తీసుకొని అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి అర్థం కాకపోతే మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కింద మనకు 15 పాయింట్లు ఇచ్చారు. ఆల్రెడీ నేను దీని మీద వీడియో అయితే చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించి అయితే ఫస్ట్ స్టాండర్డ్ టు గ్రాడ్యుయేషన్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ అన్నారు. ఇప్పుడు 5th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా అంటున్నారు. సాధ్యమైతే ఉంటే పెట్టేసేయండి. లేకపోతే పాస్ట్ 7 ఇయర్స్ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 7 ఇయర్స్ మనము స్టడీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత రెసిడెన్స్ గురించి, అలాగే టీసీ గురించి, వీటన్నిటి గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది. దానికి సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా నాతో కాల్ చేసి అయితే మాట్లాడండి. సో తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2026కు సంబంధించింది ఉండాలని చెప్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అది కూడా 2026-27 సంవత్సరానికి సంబంధించింది ఉండాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే, అది కూడా లేటెస్ట్ ఉండాలి. కాకపోతే 2014 తర్వాత అయినా ఉండాలి. మ్యాక్సిమం లేటెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేకపోతే 2014 తర్వాత అయినా క్యాస్ట్ ఇవ్వండి. ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఖచ్చితంగా లేటెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన సిఏపి డీటెయిల్స్ ఏముండాలి, ఎన్సీసీ డీటెయిల్స్ ఏముండాలి, స్పోర్ట్స్ దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఉన్నారో అథారిటీ అది అడుగుతున్నారో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసి మీ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయో లేదో చూసుకొని అయితే ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసి మాత్రమే వెళ్ళండి, స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఇది మళ్ళీ ఆ టైంలో నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటనేది అన్ని చెప్తాను. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా నేను ఆ టైంలో మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు చదువుకోండి. తర్వాత ఏదైనా ఉన్నట్లయితే ఓవర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు మీకు కాల్ చేసి ఏదైనా వెరాసిటీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు క్లియర్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎంఎస్ విల్ బి సెండ్ టు మొబైల్ నెంబర్ అని చెప్పి ఇవన్నీ కూడా నార్మల్గా జరుగుతాయి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. అలాగే ఇవన్నీ కూడా ఆ టైం వచ్చినప్పుడు మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సీట్ రిజర్వేషన్ పర్సంటేజెస్ ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ప్రతి కాలేజీలో అయితే ఈ విధంగా పర్సంటేజెస్ అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ 10%, బీసీ 4%, బీసీడీ 7%, బీసీసీ 1%. కాబట్టి ఈ విధంగా ఈ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా డీటెయిల్ నోటిఫికేషన్ అంతా ఉంది. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడండి. నేను ఒకసారి చెక్ చేసి మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించింది. 5వ తారీఖు నుంచి రెడీగా ఉండండి. ఆల్రెడీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేయడం జరిగింది. ఈ వెబ్సైట్లో అన్ని పాయింట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. మనకు పాపప్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ స్టెప్ టు బి ఫాలోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ప్రకారం అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారు 4వ తారీఖు నుంచి లేదా 5వ తారీఖు నుంచి. వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇది వీడియో. ఏదైనా కామెంట్స్ ఉంటే నాతో మాట్లాడడానికి ట్రై చేయండి. నాతో మాట్లాడాలంటే తెలుగు లా స్టూడెంట్స్ అని మనకు కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నా ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి. నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి నాతో మాట్లాడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.